ఆంధ్ర తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్. ఇప్పుడు అమ్మ చిన్న ఏజ్ లోనే చనిపోయింది కాబట్టి ఫస్ట్ అబ్బాయి పుడితే చెల్లెల్ని ఎలా చూసుకోవాలి, ఏదైనా ఇబ్బంది ఉంటే ఎలా మనం దాన్ని షార్ట్అవుట్ చేసి బయటికి తీసుకురావచ్చు, ఇవన్నీ ఆలోచిస్తాడు అన్న. అదే అక్క ఫస్ట్ పుట్టి తమ్ముడు తర్వాత పుడితే తమ్ముడు తెలియదు అంటుంటారు. తెలీదు. అది అమ్మ చనిపోయారు కాబట్టి రోహిణి గారు చాలా చిన్న అమ్మాయి. అప్పుడు నేనే స్నానం చేయించాను ఎక్కువ. అవునా? చాలా ఇంత ఉండేది. తనకే అప్పుడు చేసి అట్లా చేసిన తర్వాత మా ఫాదర్కి ఇంట్రెస్ట్. మీరే కేర్ టేకర్ అయిపోయారు ఇంకా? అంటే ఓకే, మా ఫాదర్ కేర్ టేకర్ మెయిన్. అక్కడ ఉండేంత వరకు ఎలమంచిలో ఉండేవాడిని, అప్పుడే మా మదర్ చనిపోవడం. దాని తర్వాత మా చెల్లికి నేనే దగ్గరుండి అన్ని చూడడం, స్నానం చేయించడం కానీ, బట్ట వేయడం కానీ, తినిపించడం కానీ, అలాగే ఎక్కడికైనా తీసుకెళ్ళడం కానీ, అలాగ ఏంటంటే వన్ ఫైన్ డే మా ఫాదరు నేను బయటికి వెళ్తాను అని చెప్పేసి అంటే మా తాతయ్య గారు కుదరదు, ఆ పిల్లలందరినీ అంటే నా తర్వాత ఇంకా 2 మగపిల్లలు ఉన్నారండి, మొత్తం 4 members. 5 members. రోహిణి తర్వాత కాదు, నా తర్వాత. ఐఎమ్ ద ఎల్డర్. ఓకే. నా తర్వాత ఇంకిద్దరు ఉన్నారు. ఇప్పుడు అమెరికాలో ఒక అతను ఉంటున్నాడు, వైజాగ్లో ఒక అతను ఉంటున్నాడు. వైజాగ్లో 2 ఉంటున్నారండి. రోహిణి గారు లాస్ట్. రోహిణి. ఓకే. అయితే లాస్ట్ తన తర్వాత ఇంకొక అబ్బాయి ఉన్నాడు, చిన్న అబ్బాయి. వాడిని అడాప్షన్ ఇచ్చేసాం తర్వాత. ఓకే. మా మదర్ చనిపోగానే అడాప్షన్ తీసుకెళ్ళిపోయారు. ఓకే. తన ఏంటంటే ఇంకా ఈ చిన్నపిల్లని మా తాతయ్య ఏంటంటే మేము వీళ్ళందరినీ చూడలేమంటే పాపను తీసుకుని వెళ్ళిపోయారు అన్నాడు. ఎక్కడికి వెళ్ళారో తెలియదు. తర్వాత వన్ ఫైన్ డే ఏంటంటే లెటర్ వచ్చింది, ఇలాగా విజయ్ అని పిలుస్తాం మేము, విజయ్ పలానా సినిమాలో ఉంది చూడండి అని చెప్తే ఇప్పుడు రాజమండ్రి వెళ్ళి యశోకృష్ణ సినిమా చూసాం అనమాట. అలా వెళ్ళి తర్వాత కొన్నాళ్ళకి నేను చెన్నై వచ్చాను. చెన్నై వచ్చిన తర్వాత చెన్నై తీసుకెళ్ళారు మమ్మల్ని. చెన్నై తీసుకెళ్ళి మమ్మల్ని నెల్లూరులో జాయిన్ చేసి మా పెదనాన్నగారి దగ్గర నుంచి, అంటే దగ్గరగా ఉంటామని. ఎక్కడ బౌండింగ్ ఎక్కడ వదలలేదులేండి. మా ఫాదర్ కూడా పిల్లల్లో ఎక్కడ ఎవరిని వదలలేదు, తనకంటూ ఒక సెపరేట్గా పెట్టుకున్నారు. తన హీరో తనకి అంటే తన ప్రొఫెషన్లో ఇందులో ఉందాం అనుకున్నారు. కాకపోతే రోహిణికి ఎక్కువ ఛాన్సెస్ రావడం వలన సాక్రిఫైస్ లైఫ్ అనమాట. మా ఫాదర్ లైఫ్ని సాక్రిఫైస్ చేసి ఓకే నా కూతురు అంటే ఎవరైనా కూడా ఇప్పుడు నేనైనా కూడా నాకు లేకపోయినా కూడా నా కొడుకు ఉన్నత స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం, నా మనవడు ఉన్న స్థాయికి వెళ్ళాలని కోరుకుంటాం. మనం తగ్గినా పర్వాలేదు, మనం ఒక మెట్టు కిందన ఉన్నా పర్వాలేదు, మెట్టు కిందకి వెళ్ళినా పర్వాలేదు, దానికోసం ఏమీ స్ట్రగుల్స్ పడినా పర్వాలేదు, కానీ వాళ్ళు వెళ్ళాలని చెప్పారు. దట్ ఈస్ ద బ్లడ్ రిలేషన్, ద బ్లడ్ ఎమోషన్స్. సో కేవలం పిల్లల కోసం ఆయన లైఫ్ సాక్రిఫైస్ చేసుకున్నారు. అలా చేసిన తర్వాత తను బాగా ఫెరిష్ అయ్యారు, చాలా కష్టపడ్డారు, చేశారు. అలాగే నాకు నేను వెళ్ళినప్పుడు నేనేమి ఆయన నాకేమి, కాకపోతే స్టార్టింగ్లో కొంచెం అందరినీ పరిచయం చేశారు. తర్వాత అది చేస్తాను. అక్కడి నుంచి నేను ఇంకా జర్నీ చేయడం మొదలు. నాన్నగారు ఇప్పుడు లేరండి, కాలం చేశారు. ఓకే. సెకండ్ ఇయర్. ఇప్పుడు చెల్లెలైనప్పుడు కూడా మీకన్నా స్టార్ట్డమ్ ఫస్ట్ వచ్చింది రోహిణి గారు. తనకే స్టార్ట్. ఓకే. తను స్టార్ట్ చూసినప్పుడు చిన్నప్పుడు స్నానం చేసి బట్టలు వేసి పెంచిన చెల్లి ఒక్కసారిగా సిల్వర్ స్క్రీన్ మీద ఒక స్టార్ హీరోయిన్ గా చూసినప్పుడు సో అసలు దానికి మాటలు ఉండవండి, మాటలు ఉండవు, ఏ మాటలు లేవంటాం చూడండి, అలా ఉంటుంది. ఎస్, ఎవరికైనా కూడా అది చేస్తున్నారు. అంత ఇష్టం రోహిణి గారు అంటే? ఇష్టం, బాగా ఇష్టం. ఆడపిల్ల అంటే ఇష్టం బాగా. నా కూతురు లేరు, కొడుకే. అలా ఆడపిల్ల అంటే కొంచెం బాగా చూసుకుంటా. ఇప్పుడు ప్రొఫెషనల్ లైఫ్లో రోహిణి గారికి ఇంత చిన్న రిమార్క్ కూడా లేదండి చూపించడానికి. అన్ని రకాల వేరియేషన్స్, క్యారెక్టర్స్, అది ఇది అన్ని చూపించేశారు ఆడియన్స్కి. అమ్మగా, చెల్లిగా, అక్కగా, హీరోయిన్గా, ఉన్నత శిఖరాలకు వెళ్ళిపోయారు ఇంకా అసలు, నో డౌట్. దాన్ని చూసి చాలా హ్యాపీగా ఫీల్ అయి ఉంటారు అందరూ, రిలేటివ్స్, మీరు కానీ. బట్ పర్సనల్ లైఫ్లో తనకి ఇష్టమైన వ్యక్తిని పెళ్లి చేసుకొని ఒక్కసారిగా డివర్స్ అయ్యి చిన్న ఏజ్లోనే బయటకు వచ్చేసి ఒక చిన్న బాబుని పెట్టుకొని కష్టపడినప్పుడు ఎంత స్టార్లు అయినా కానీ మనం కూడా మనుషులమే, మనకి కూడా ఫీలింగ్స్ అన్నీ ఉంటాయి, ఎమోషన్స్ తట్టుకోలేము, మోరల్స్, ఎథిక్స్, బయట ఏమనుకుంటారు, ఇవన్నీ ఉంటాయి కదా. ఆ టైంలో చెల్లిని చూసినప్పుడు ఏమనిపించింది యాజ్ ఎ బ్రదర్గా? షీ ఈజ్ అ స్ట్రాంగ్ పర్సన్. మొండి, ఆ మొండితనంతో తను ఏమైనా అంటే సాధించగలదు, చేయగలదు. మనం చెప్పక్కర్లేదు. ఒక్కోసారి నేను చాలా గట్టిగా చెప్తానండి,
మనం చెప్పే మాట కొంచెం అంటే ఏమంటారంటే మనిషిని విరిచినట్టు ఉంటుంది, మనిషిని హర్ట్ చేసినట్టు ఉంటుంది. కానీ వాస్తవం చెప్తాను, ఈ వాస్తవంలో ఇలా ఉంటుంది లైఫ్, ఒక 10 సంవత్సరాల తర్వాత ఎలా ఉంటుంది అని చెప్పేసి చెప్తాం. దాన్ని ఒక్కొక్కసారి తీసుకోరు, దాన్ని ఏ మనిషి తీసుకోరండి, ఎవ్వరు కూడా. అది తీసుకోగలిగే కెపాసిటీ ఉంటే ఈజ్ ద లెజెండ్. అది తీసుకోవాలి. అది అట్లాగా తను కూడా ఏంటంటే తన తాలూకా మోటివేషన్ కానీ తన తాలూకా ఇది కానీ తన ఓన్ సింగిల్గానే వెళ్ళింది, సింగిల్గానే చేసింది. అలాగే నేను కూడా సింగిలే. తనేమి వెళ్ళిపోతా అన్నప్పుడు యాజ్ ఎ బ్రదర్గా ఏం సజెషన్ ఇవ్వలేదా? కామన్గా ఉంటాయి ఇవన్నీ అందరి లైఫ్లలో, డిసిషన్ తీసుకోకు, కేవలం ఇద్దరు విడిపోవడానికి ఆయన ఓన్లీ డ్రగ్ అడిక్షన్ అవ్వటం వల్లే అనేది రీజనా, లేకపోతే వేరే? ఒకసారి ఈసారి ఎప్పుడైనా కలిసినప్పుడు అడగండి తను, అంటే ఆఫ్ ద కెమెరా అడగండి, ఆన్ కెమెరా కాదు. నేను ఎవరిని కూడా అంటే ఎప్పుడు కూడా కలపడానికి చూస్తాను సార్, ఓకే, కలిసి ఉండాలని చూస్తాను. ఏముంటుంది సార్, దారాన్ని తెంపితే ఒక్క నిమిషం తెంపేయడం చాలా ఈజీ. అవును, దాన్ని అతికించాలంటే బ్రహ్మదేవుడు వల్ల కూడా కాదు, తరం కాదు. తెగే వరకు ఎందుకు తెచ్చుకోవాలి? తెగుతుంది అనుకున్నప్పుడు దాన్ని మనం సామరస్యంగా జాగ్రత్త చేసుకోవాలి. అందుకే ఆడదానకుండా బాధ్యత కానీ, బలం కానీ, ఆవిడ మీద ఉండే గౌరవం కానీ, ఆప్యాయత కానీ, పరితాపం కానీ ఆడవాళ్ళకే ఉంది. వాళ్ళే ఆలోచించాలి. వాళ్ళే ఆలోచించి ఎవరైతే ఇది కాదు, దీన్ని కరెక్ట్ చేసుకోగలం, నేను దేనికైనా సిద్ధపడతాను, మనది అనుకొని మనం జాగ్రత్తగా దీన్ని కూపప్ చేసుకొని అలా నిలబెట్టుకోవాలి అని అనుకుంటే హ్యాపీ. సార్ ఈరోజు డబ్బులు వస్తాయి, డబ్బులు పోతాయి, ఉంటాయి, అది వేరే సంగతి. కానీ ఒక మనిషిని నిలబెట్టడం, మనిషితో నడవడం, అవును, ఆ మనిషి తాలూకా బిహేవియర్ అటు ఇటు ఉన్న బ్యాలెన్స్ చేసుకుంటూ వెళ్ళడం అనేది స్త్రీ దీంట్లోనే ఉంటుందండి. కానీ ఉన్నారు, చాలామంది ఉన్నారు, 90% చాలామంది. నేను పబ్లిక్లో చాలామందిని చూస్తాను. చాలామందిని చూస్తే నా పిల్లల్ని నేనే చూసుకుంటున్నానండి, నా పిల్లల్ని నేనే చేస్తున్నానండి. సింగిల్ ఇది తల్లులు కానీ, తల్లులే ఎక్కువ. అవును, తల్లులు ఎక్కువ నేను చూస్తున్నాండి. ఎందుకని అడగను, ఎప్పుడైనా చెప్తే ఎందుకు దేనికైందని అడగనండి. అది యువతల వాళ్ళ తాలూకా ఇది ఉండొచ్చు, అవతల వాళ్ళ తాలూకా ఉండొచ్చు. అంతేకాని వాళ్ళదే తప్పు అని మనం అన్నా కూడా తప్పే, వీళ్ళదే తప్పు ఉండొచ్చు. అలాగా అట్లాంటి చాలా డిస్కషన్స్ అని వన్స్ ఒకసారి మళ్ళీ నేను కలిపిన రోజులు ఉన్నాయి. ఓకే, కలిపి వీళ్ళిద్దరూ తిరుపతి వెళ్ళి గుండు చేయించుకున్న రోజులు ఉన్నాయి. ఇంకా నుంచి హ్యాపీగా ఉంటామన్న ఆల్ ఆఫ్ సడన్ అది మన చేతిలో లేదు. ఎన్ని రోజులైంది మీరు బయటపడటానికి? ఎవరు అది ఏం లేదు, ఆయన బయటపడ్డం అంటే కొంచెం చాలా బాధపడి కాదు ఇది అని చెప్పాము. కానీ ఓకే, కానీ బాధపడితే వచ్చేది కాదు కదా, అది అట్లాగా. ఓకే, వెళ్ళింది. స్ట్రాంగ్ అండ్ బోల్డ్. సో తన క్యారెక్టర్ సినిమాలలో ఉండట్టు ఉండరు, రియల్ లైఫ్లో వేరేలాగా ఉంటారు. అంటే స్ట్రాంగ్, తన మోటివేషన్ అది ఏదొచ్చినా తట్టుకోగలదు, దేనైనా కూడా చాలా రిసీవ్ చేసుకుంటుంది. సో యాజ్ ఎ పర్సన్ నాకు చాలా రెస్పెక్ట్ నేను బయట చూశాను కాబట్టి. లేదు అంటే మాకు మా ఫాదర్ దగ్గర నుంచి చాలా నేర్పించినాయండి. అంటే ఎక్కడ కూడా నేను కానీ తను కానీ ఎక్కడ కూడా మాకేమీ లేవు. లేకపోవడానికి ఏంటంటే కాండక్ట్ అనేది సర్టిఫికెట్ ఒకటి ఉంటుంది సార్, స్కూల్లో చదివేటప్పుడు కాండక్ట్ సర్టిఫికెట్ లాగా మన బిహేవియర్. నేనున్నాను అనుకుంటే, నేనేమన్నా రాంగ్గా వెళ్ళాను అనుకోండి, మీ చెల్లెలు కూడా ఇండస్ట్రీలో ఉంది కదా అంటారు. అట్లాగే ఏంటంటే మనంగా మనం ఏం చేయాలి, ఎలా ఉండాలని చెప్పేసి మనకేమి ఒకటి ఏదైనా రాయి పడ్డాదనుకోండి, రాయి తీసేదానికి ఎవరు రారు, ఆ రాయిని మనమే తీసుకోవాలి. మనం తీసుకోవాలంటే బలం ఉండాలి. ఆ బలం లేనప్పుడు రాయి వేయించుకోకుండా మనం ఉండాలి. అది అని అలాగా వెళ్తూ ఉంటుంది అన్నమాట అండి. అది
గ్రేట్. అసలు రియల్ లైఫ్ లో ఇంత బాగా లీడ్ చేస్తున్నారంటే ఒక సంబంధం పెట్టుకొని. ఇప్పుడు ఏం చేస్తున్నాడు బాబు అల్లుడు? అల్లుడా ఇది మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ చేస్తున్నాడు. మెడిసిన్ యుఎస్ లో ఉన్నాడు. యుఎస్ లో సేమ్ రఘువరన్ గారు లాగే ఉంటాడు కదా? సేమ్ అలాగే ఉంటాడు. హైట్ గానీ హైట్ అంత అలాగే ఉంటాడు. వాడు పుట్టిన తర్వాత మేనమామ నేనే చేతుల్లో తీసుకొని వాళ్ళ నాన్నకు చూడలేదు. నేను చూసిన తర్వాత వాళ్ళ నాన్నకి ఇచ్చాను. ఓకే. అంత ఇష్టం. ఆయనకు కూడా చాలా ఇష్టం కదా కొడుకు అంటే? మహా ఇష్టం, చాలా ఇష్టం. తను చనిపోవడానికి కారణం కూడా అదే. అవునా? ఎవరైనా ఇప్పుడు ఏమనిపిస్తుంది అంటే, సార్ నా బ్లడ్ నా దగ్గర లేనప్పుడు నేనెందుకు ఉండాలి? నేను పంచిన ఒక బ్లడ్ రిలేషను నా దగ్గర లేదు అని అనుకున్నప్పుడు నేనెందుకు నా కొడుకు నా దగ్గర లేడు అనుకోండి, ఐఎమ్ నథింగ్, నాకు అవసరం లేదు. ఎక్కువ వెళ్ళిపోయారు ఆయన, కొడుకు దూరం అయిపోయాడు అంతే. ఓకే, అర్థమైంది. బట్ మీరు ఆ మాట చెప్పారు కాబట్టి నేను ఒక క్వశ్చన్ అడుగుతాను. సో పర్సనల్ లైఫ్లో రఘువరన్ గారిని యాజ్ ఏ బావగా మీకు బాగా నచ్చిన క్వాలిటీ ఆయనలో అంటే ఏమని చెప్తారు? ప్రొఫెషనల్గా ద గ్రేట్ యాక్టర్ రఘువరన్ గారు అంటే ఏం చెప్తారు? అతని గురించి చెప్పడానికి ఏంటంటే ఈజ్ గుడ్ పర్సన్ అంటాను. అట్ ద సేమ్ టైం ఏంటంటే అతనిలో ఉండే క్వాలిటీస్, ఎదుటివాడిని అమితంగా ప్రేమిస్తాడు. ఓకే. తనకున్న దాంట్లో ఏది పట్టించుకోడు. అది అట్లాంటి క్యారెక్టర్. సరే పరిస్థితులు బట్టి కొన్ని వెళ్తూ ఉంటాయి. వెళ్ళినప్పుడు దాన్ని అతనికి చెప్పాను. అతనికి ఒకసారి హాస్పిటల్లో ఉంటే వెళ్తే అడిగితే, నువ్వేనా రజనీకాంత్ అని? ఆయన నువ్వేనా రజనీకాంత్ అని? నేను రజనీకాంత్ కాదు, నీ బావమరిదిని అన్నాను. ఏంటి అని తిరుగుతున్నాను. నా భావాన్ని నేను బాగు చేసుకోవడం నా బాధ్యత అన్నాను. నేను చూసుకోవాలి కదా. అట్లాగా ఆ తర్వాత నాకే ఎక్కువ ఫోన్ చేసేవాడు. ఓకే. ఫోన్ చేసి ఎలా ఉన్నావు బాలాజీ అనేవాడు. ఇట్లా అంటే చేసాం అవన్నీ అనుకోండి, అవన్నీ మామూలే, అదంతా ఇదేం కాదు. ఆయన చనిపోయే వరకు మీ ఇద్దరు బాండింగ్ బాగుంది. టర్మ్స్ అంతా బాగుండడం అంటే సార్, మాట్లాడుకునే వాళ్ళని చేసేవాళ్ళని, వాళ్ళ ఇంటికి వెళ్ళేవాడిని, వాళ్ళ మదర్తో మాట్లాడేవాడిని, అందరితో మాట్లాడేవాడిని, రోహిణితో మాట్లాడేవాడిని, అందరితోనూ ఉండేది. ఓకే. ఏదైనా కూడా ఇంకా ఒకసారి అంటే 4 గోళ్ల మధ్యన ఏం జరుగుతుందో మనకు తెలియదు సార్. మనం బయట నుంచి ఎన్నైనా చెప్తాం, బయట నుంచి చెప్పేది వేరు, అక్కడ జరిగేది వేరు. జరిగిన దానికి ఎంతవరకు చేస్తాం? మనం ఎప్పుడో చేతులు గట్టిగా బిగించుకొని ఉండాలంటాం. లాక్కొని పోతా ఉంటే మధ్యలో వేవ్ అనే దాన్ని మనం మార్చలేం కదండి, మైండ్ సెట్ మార్చలేం కదా. అట్లాగా హిందీ తప్పు ఉంది. అట్ ద సేమ్ టైం ఏంటంటే రోహిణిది కూడా కొంచెం అంటే ఇంత స్ట్రాంగ్ పర్సన్గా తను కూడా ఆ ఒక్క విషయంలో కొంచెం ఆలోచించుంటే స్టిల్ ఈజ్ అలైవ్. ఓకే. ఆయన కూడా బతుకుండేవాడు ఇప్పటికి. షూర్. ఓకే. ఫుల్ డ్రగ్ అడిక్షన్ సార్ ఆయన? నాకు సరిగ్గా తెలియదు. చనిపోవడానికి వన్ ఆఫ్ ద రీజనే ఓవర్ డ్రగ్స్ తీసుకోవటం, రైట్? అంటే నేను ప్రత్యక్షంగా చూడలేదు, కానీ అందరూ చెప్పేవారు, అందరూ చేశారు, కానీ నేను ప్రత్యక్షంగా చూడలేదు. నేను ఒకసారి అంటే మామూలుగా కలిసి చేశాను అంతే. జాలీగా ఉంటారా? జాలీగా ఉంటాడు. అందరికి హెల్పింగ్ నేచరు, మంచి, ఎవరికైనా డబ్బులు కావాలని ఇచ్చేవాడు, అన్ని చేస్తాడు. చనిపోయే టైంకి ఫైనాన్షియల్ గా హీస్ ఓకే? నాట్ ఓకే, అంత కాదు. తన్ని అదంతా కరెక్ట్ చేసుకుంది రోహిణి. అది ఆ టైంలో తనే నిలబడి మొత్తం అంతా చేసింది. ఓకే. చనిపోయినప్పుడు వచ్చి మొత్తం అంటే కలుసుకున్నారు, మాట్లాడుకున్నారు, కొంచెం అటు ఇటు ఉండేది. కాకపోతే ఏంటంటే ఇది జరిగిన తర్వాత లాస్ట్లో అవతల వాళ్ళకి మళ్ళీ తినే మొత్తం అంతా ఇచ్చేసి, తినే మళ్ళీ బ్యాక్లాగ్లో వెళ్ళిపోయి తిని మళ్ళీ అక్కడి నుంచి మళ్ళీ స్టార్ట్ చేసుకుంది. కష్టపడ్డది, బాగా కష్టపడ్డది. వదలలేదు చనిపోయే వరకు అతను? వదలలేదులేండి, అంటే ఎంతైనా ఉంటుంది కదా. ఒక బాబు దూరం అయ్యాడని ఒకటి ఆయనకి తప్పే ఉంది. ఆమె కూడా బాబు చెడిపోతాడే ఉన్న ఒక ఆలోచన ఉండొచ్చు యాజ్ ఎ మదర్ గా. అది మనకి అంటే ఇన్నర్ మనకి తెలియదు కదా, మనకి అంత లేదు. కొన్నాటి వరకు కొంతవరకే వెళ్తాం, అంతకుమించి మనం వెళ్ళకూడదు. ఓకే.
మీ ఇద్దరికి టర్మ్స్ బాగున్నాయి సార్, మీకు చెల్లెలు బాగానే ఉంటాయండి. కలవటం ఏం లేదు, కలుస్తాము చేస్తాం. ఇప్పటికి వస్తే నేను ఎలా ఉంటే నేను మాట్లాడతాను, నేను మాట్లాడి ఎలా ఉన్నావు ఏంటి అని చెప్తాను. అడిగితే ఇలా బిజీగా ఉన్నాను అంటది, లేకపోతే ఎట్లా అంటది. ఎవరు బర్త్డేకి ఫోన్ చేస్తాను, ఇక్కడికి వస్తే ఇక్కడ కలుస్తుంది, ఫోన్ చేస్తుంది, వీలుంటే వెళ్తాను, లేదంటే వెళ్తుంది, లేదా తను వస్తుంది, ఇంటికి వస్తుంది, కలుస్తుంది మా అమ్మ. అదేం లేదండి, ఏముండే భేదాభిప్రాయాలు రావడానికి ఏముంటాయి. ఇప్పుడు అందరం దాటిపోయాను సార్. 50 దాటిన తర్వాత 60 దాటిన తర్వాత ఏమి పెట్టుకోకూడదు అసలు. మనిషి అందరితో కామన్గా వెళ్ళిపోవడం. ఎవడైనా కూడా ఏం పెట్టుకున్నా కూడా ఏమీ రాదు అసలు. మనకి మనమే చంపుకున్నట్టు అవుతాం, మనకి మనమే దెబ్బ తీసుకున్నట్టు అవుతాం. ఏముంటుంది, ఏమున్నది, తనకి ఇష్టం ఉంటే తను మాట్లాడుతుంది, మనకి ఇష్టం అయితే మనం మాట్లాడతాం, కలుస్తాం ఫంక్షన్స్లో. లేకపోతే ఇది కష్టం వస్తే కష్టం వచ్చిందని చెప్తాం, సుఖం వస్తే సుఖంగా ఉన్నాం, ఇలా ఉంది అందరం గ్యాదర్ అవుతాం. అది అంతే, అంతకుమించే ఉండదు. ఎవరైనా అంతే. ఎవరైనా రేపొద్దున అదే బౌండింగ్లో వెళ్ళాలి, అదే బౌండింగ్లో వెళ్తే హ్యాపీగా ఉంటారు, హెల్తీగా ఉంటారు. ఓకే.